నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెల్ల. రాష్ట్రమంతా ఒక ఎన్నికల ఘట్టం ముగిసింది. ఎక్కడ చూసినా చర్చలు జరుగుతున్నాయి. ఏ కాన్స్టిట్యున్సీ గెలుస్తుంది, ఎవరు గెలుస్తారు ఏంటని. అసలు ఇంతవరకు ఎక్కడా చర్చ జరగంది ఒక్క పులివెందుల గురించి. ఆ విషయాల గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ తరపు నుంచి పులివెందుల కాన్స్టిట్యున్సీ పర్యవేక్షకులు ధూళిపాల కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అసలు మీరు పులివెందుల కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోవడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? అసలు ఎందుకు ఆ కాన్స్టిట్యున్సీలోనే ప్రచారం చేయాలి అని అనుకున్నారు మీరు? ఎలక్షన్ టైంలో నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఏదన్నా కాన్స్టిట్యున్సీకి పర్యవేక్షకుడుగా ఇన్ఛార్జిగా ఉంటారా అని చెప్పేసి అడిగారు. అడిగినప్పుడు నేను ఓకే, ఒక కాన్స్టిట్యున్సీ తీసుకొని పనిచేస్తే బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు నేను పులివెందుల అని చెప్పేసి అడిగాను, కొంచెం ఆలోచించి. వాళ్ళు అడిగారు వెంటనే, ఎందుకు పులివెందులే ఎందుకు వెళ్ళాలి అనుకున్నారు అని. దానికి 2 రీజన్స్. ఒకటి, మీకు తెలుసు ఈ రాష్ట్రంలో అరాచకాలు ఎలా ఉన్నాయి. అలాంటిది రాష్ట్రంలోనే ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలో ఇంకెలా ఉంటుంది. దీన్ని ఎదుర్కొని ఎవరు అక్కడ పనిచేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఇలాంటి చోటే మనం పనిచేయాలి, గట్టిగా ఎదుర్కోవాలి. అప్పుడే స్థానికంగా క్షేత్రస్థాయిలో అన్ని విషయాలు తెలుస్తాయి అనేది ఒక ఎత్తు అయితే, రెండవది ఆడబిడ్డలు న్యాయం కోసం గత 5 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. పోరాడుతూ వాళ్ళు ముందుకొచ్చి అక్కడ న్యాయం చేయండి అని ఒక రకమైన రెఫరెండం లాగా ఇంకెక్కడ విసుకెత్తిపోయి వ్యవస్థలన్నీ ఎంతో కొంత అధికారానికి దాసోహం అన్న సమయంలో వాళ్ళు అక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వాళ్ళని ఎదురొడ్డి నిలబడి పోటీ చేస్తున్నారు. కడప నుంచి మన షర్మిలారెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేస్తున్నప్పుడు ఈ పులివెందుల కూడా కడప పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది. సో అక్కడ మనం ఎఫెక్టివ్గా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ 2 రీజన్స్ని ఉద్దేశించి నేను పులివెందులకు వెళ్ళటం జరిగింది. మీ రీజన్ ఇది. మేమెందుకు అంటే పులివెందుల్లో షర్మిల వల్ల కాంగ్రెస్ గెలవబోతుంది అని, గెలిసే కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకున్నారేమో అని మేమెందుకు అనుకోకూడదు? అంటే రాష్ట్రంలో మామూలుగా కాంగ్రెస్కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దో గొప్ప హోప్ ఉందంటే అదొక షర్మిల వల్లే అవుతుంది. దానివల్లే మీరు అది చూస్ చేసుకున్నారని మేము ఎందుకు అనుకోకూడదు? గెలుపును ఉద్దేశించే చూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మడకశిర కాన్స్టిట్యున్సీ మేము గట్టిగా పోటీ ఇచ్చి ఇప్పుడు గెలుస్తామని అందరు ప్రిడిక్షన్స్ చెప్తా ఉన్నారు. మా సొంత పార్లమెంట్ పరిధిలో మా పక్క కాన్స్టిట్యున్సీ చీరాల్లో కూడా మేమే ముందంజలో ఉన్నాము. దెందులూరు, పెందుర్తి, ఇలా చాలా చోట మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే చాలామంది మా గురించి పట్టించుకోలేదు, అనుకోలేదు. మేము రేసులో ఉన్నాం. ఈ విషయం మీద మీరు ఇందాక చెప్పారు, నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అని. మీరు పదవులేమీ ఆశించకుండా నిస్వార్థంగా పులివెందుల నియోజకవర్గాన్ని సపోర్ట్ చేయడానికి రీజన్ మెయిన్గా ఏమంటారు? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా 2 ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నారు. మెయిన్ రీజన్ వాళ్ళకి న్యాయం జరగాలి. అలాంటి చోట మనం ఎంతమంది ఎంత వీలైతే అంత వెళ్ళి నిలబడి పనిచేసి అక్కడ ఒక రిజల్ట్ వస్తే రాష్ట్రానికి ఇది కేవలం ఇది సునీతారెడ్డి గారిది లేక షర్మిలారెడ్డి గారి పర్సనల్ సమస్య కాదు. కొంచెం మనము నియోజకవర్గ స్థాయిలో లేకపోతే గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో నాయకులు కూడా వాళ్ళకి అధికార పార్టీలో ఉండి వాళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా యాడకి వెళ్ళినా ఒక ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు దీంట్లో పడిపోతున్నారు. అంటే ఒక తెలియని ఇంక వాళ్ళే ముందుకెళ్ళిపోతున్నారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. వాళ్ళ ముందు మనం పోరాడలేమేమో, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంది, ఫలానా నాయకులు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారని ఇలా చెప్తా ఉన్నారు, ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ షర్మిలారెడ్డి గారు గెలవటం అనేది ఇలాంటి చాలామందికి అండలేని వాళ్ళకి, అధికార బలం ముందు దాసోహం అన్న వాళ్ళందరికీ
ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అది ఒక సంకల్ప బలంతోనే జరగదండి. అంటే వైసీపీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ ప్రచారాలు చేసుకున్నారు, చాలా చేశారు. మరి షర్మిల గారు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఫినాన్షియల్గా ఈ విషయంలో పార్టీ తరపున? మేము గర్వంగా చెప్పుకోవాలి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో ఆల్రెడీ మేము నైతికంగా గెలిచేసాం. మీకు తెలుసు, ఒక వైసీపీ అని కాదు, ఒక తెలుగుదేశం అని కాదు, డబ్బులు ఏరులై పారినాయి, సంచులై పారినాయి. మా కళ్ళెదురుగానే మేము చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మధ్యలో ₹1 డబ్బులు బయటికి తీయకుండా ఒక్క ఎక్కడ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు లేకుండా కేవలం స్వచ్ఛందంగా ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్లో షర్మిలారెడ్డి గారు పోరాడారు. 175 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడ ఒక ఓటర్కి ₹1 కూడా మేము డబ్బులు ఇవ్వలేదు. సో డబ్బులు ఫ్యాక్టర్ అనేది మేము ఏ రోజు కన్సిడర్ చేయలేదు. ఓకే, మేము మా అజెండానే వేరు. షర్మిలారెడ్డి గారు వెళ్ళిన రీజను చాలా బలమైన రీజను, అందరికి తెలిసిన రీజను. రాజన్న బిడ్డ, ఆ బిడ్డకి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే ప్రజలు తండోపతండాలుగా ముందుకొచ్చి మద్దతు తెలిపారు, సపోర్ట్ చేశారు. అవసరమైతే వాళ్లే తలా కొంచెం చందా వేసేసి ప్రచారానికి సపోర్ట్ చేసే పరిస్థితి అక్కడ చూసాం మేము. అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బలమైన కాన్స్టిట్యున్సీ పులివెందుల అనేది. అక్కడికి వెళ్ళి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు జనాలు మీకు ఎలా సపోర్ట్ చేశారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే జనాలు ఏం చీకొట్టలేదా మిమ్మల్ని? యాక్చువల్గా అక్కడ నేను ప్రచారానికి వెళ్ళలేదు. ఫస్ట్ పాయింట్, నేను జస్ట్ పర్యవేక్షకుడిగానే వెళ్ళాను. ఓకే, కాకపోతే నాకు తర్వాత అక్కడ కొంచెం ప్రచారం చేసే అవకాశం, 1 to 1 ఇల్లు తిరిగి అవకాశం వచ్చింది. ముఖ్యంగా నేను వేముల, వేంపల్లె, పులివెందుల మండలాల్లో ఎక్కువ తిరిగాను. ఓకే, ఇక్కడికి వెళ్తున్నప్పుడు నేను పులివెందుల అన్న వెంటనే నా మిత్రులు కానీ, పార్టీలో కొంతమంది కానీ, అది కొంచెం సెన్సిటివ్ ప్రాంతం, ఇప్పుడున్న రైవలరీలో ఏమైనా జరగవచ్చు, అది ఇది అని చాలామంది చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి ఒకటే, నమస్తే అమ్మ, రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆమెకు ఓటేసి న్యాయం చేయండి, ఇదే స్లోగన్ నేను అది మొత్తం అని చెప్పి ఇట్లా అడుగుతుంటే నమస్కరించి అడిగారు. న్యాయం చేయండి అనగానే మాకు తెలుసు అన్నంత కంపల్సరీ వేస్తామన్నా మేము. జనాల రియాక్షన్, మేము ఎండలు, విపరీతమైన ఎండలు, మా చెమటలు చూసి కొంచెం నీళ్లు తాగుతారా, మజ్జిగ ఇవ్వాలా, భోజనం చేసుకొని వెళ్ళండి, ఓకే, ఈ విధంగా నాకు రెస్పాన్స్ వచ్చింది. నిజంగా అందరు పులివెందుల ఏదేదో చెప్తా ఉంటారు. అసలు అలా రిసీవ్ చేసుకుంటారు జనం అని నేను రిసీవ్ చేసుకుంటారు అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా బళ్ళారి బోర్డర్ రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో. బయట సినిమాల్లో చూపించేటట్టుగా ఇవన్నీ ఫ్యాక్షన్లు అక్కడ ఉండవు. అక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుంది. ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే. కోపం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో, 2 వర్గాల మధ్యలో అంతకే లిమిట్ అవుతుంది. అండ్ నేను చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చూశాను. రాయదుర్గం బొమ్మనాల్ అనే దగ్గర 2 గ్రూపులు కొట్లాడుతున్నారు, చాలా ఆవేశం కొట్లాడుతున్నారు. ఒక కామన్ వాళ్ళు మధ్యలోకి వెళ్ళారు. అంటే ఇట్లా వాళ్ళని అలా దూరం నెట్టేసేసి వీళ్ళు కొట్లాడుతున్నారు తప్పితే పొరపాటును కూడా వాళ్ళు అనవసరంగా ఒకళ్ళ జోలికి వెళ్ళరు. వాళ్ళు అది చాలా మంది తెలియదు, అవాయిడ్ చేయడానికి చూస్తారు. వాళ్ళు వాళ్ళు అనవసరంగా ఎవరిని కదిలించరు, ఎవరి జోలికి రారు. అలాంటి పరిస్థితి రాయలసీమలో ఉంటుంది. పులివెందుల్లో కూడా నేను అది గెస్ చేశాను. నాకు ఒకటే ఏముందంటే, ఇది ఓపెన్ సీక్రెట్ అండి. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, హూ కిల్డ్ బాబాయ్, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అనే దానికంటే ఎక్కువ వైరల్ అయింది హూ కిల్డ్ బాబాయ్ అనేది. సో ప్రతి ఒక్క గడపకి తెలుసు. కాకపోతే ప్రజలు కొంతవరకు జగన్కి మద్దతు ఇచ్చారు. అనివార్య కారణాల వల్ల ఒక గ్రూప్ గానో, ఒక వర్గం గానో, సంక్షేమ పథకాల గురించో, ఇంకో దాని గురించో, ఊర్లో రెస్పెక్ట్ గురించో కొంతమంది నాయకులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ప్రజలందరూ న్యాయం వెనుకున్నారు. దీన్ని నేను ఓవరాల్గా స్టేట్లో
చూస్తున్నాను. సేమ్ టైంలో నాకు పులివెందుల్లో ఇంకా ఎక్కువ అదే ఉంటుంది, న్యాయం వైపు నిలబడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా పోటీ అనేది పార్టీల మధ్య జరుగుతుంది, కానీ ఇక్కడ పులివెందుల్లో ఏమైపోయిందంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక కుటుంబ రాజకీయంగా తెరకెక్కింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? పులివెందుల లేకపోతే కడప వరకు పార్టీల కంటే ఎక్కువ కూడా ఒక ఇష్యూ కనపడింది. అన్నా చెల్లెలు అనే దానికంటే ఎవరు ఎటువైపు నిలబడ్డారు అనేది కనపడింది. దీనికి మించి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల. రాజధాని సమస్య ఉంది, లేదా చాలా ధరలు, నిత్యావసర ధరలు పెంచేశారు, బాగా పన్నులు పెంచేశారు, అన్ని పెంచేశారు. చాలా చాలా సామాన్యులు బ్రతకడమే చాలా చాలా కష్టంగా ఉంది. పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, సెంట్రల్ నుంచి రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనకు అప్రూవల్ అయిన వాటికి నిధులు ఆగిపోయినాయి, రైల్వే జోన్ ఆగిపోయింది. ఇలా చూస్తే విభజన చట్టంలో ఉన్న అనేకమైన స్పెషల్ స్టేటస్ అయితే అసలు ఊసేలేదు, అనేకమైన అయిపోయినాయి. కానీ కేవలం అక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆల్రెడీ అలాంటి వ్యతిరేకత ఉంది, లేదంటలేదు. అన్నా చెల్లెలు నిలబడుతున్నారు, చెల్లెలు ఎటు నిలబడ్డారు, అన్న ఎటు నిలబడ్డారు. చెల్లెలు దేనికోసం పోరాడుతున్నారు, అన్న దేనికోసం పోరాడుతున్నారు. చెల్లెమో నా సొంత బాబాయ్ చనిపోయాడు, తండ్రి చనిపోయినట్టుగా చెల్లెలు తీసుకున్నారు, అన్నేమో ఇద్దరు కజిన్స్ మధ్యలాగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి విషయాలన్నిటిలో చెల్లి సైడు ప్రజలు నిలబడ్డారు. ఊర్లో ఉన్న కొంతమంది నాయకులు మాత్రమే జగన్ వైపు నిలబడ్డారు. ఆ ఓటర్ లోపలికి పోయి ఎవరికి వేసారు అనేది మీరు 4వ తారీఖు చూస్తారు. చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు మీరు. నేను దాదాపు 10,000 ఇల్లు వరకు తిరిగాను. ఓకే. నేను స్వతహాగా తిరిగినప్పుడు అందరిలో కనపడింది ఇదే, కానీ ఎవరు బయటపడలేదు. మా భయమా? జనాలు భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి? అవసరం ఏముంది? వాళ్ళు ఎప్పుడు నాయకులు కాదు, వాళ్ళు ఎప్పుడు బయటపడరు. నాయకుడు కరెక్ట్ ఉన్నప్పుడు అతను వెనకెళ్ళి ఓటేస్తారు, నాయకుడు కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు, కానీ ఎవరికి వేస్తారు? సో దాన్ని భయం అని కూడా మనం అనుకోలేము. అవునా? అయితే ఈ కాన్స్టిట్యున్సీలో టాక్ ఎట్లా ఉందంటే, ఈసారి గనక షర్మిల గెలిస్తే నెక్స్ట్ పోటీ కాంగ్రెస్కి తెలుగుదేశానికి మధ్యనే ఉంటుంది, ఇక వైఎస్ఆర్సీపీ అక్కడ భూస్థాపితం అయిపోయినట్లే అంటున్నారు. మరి మీరు దీనికి ఏమంటారు? వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన మరుక్షణం వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయినట్టే. ఈ రాష్ట్రంలో చాలా మంది ఏమంటున్నారు, అయిపోయింది, ఈ 5 ఏళ్లలో చాలా రివెంజ్ స్టోరీలు నడిచినాయి, పరిపాలన కంటే రివెంజ్ ఎక్కువ నడిచింది, కక్షపూరిత రాజకీయాలు ఎక్కువగా నడిచాయి. కరెక్ట్. ఇప్పుడు అధికారం రాగానే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు లేకపోతే కూటమి అధికారంలోకి వస్తేనో ఇంకొకటి ఏదైనా జరిగితే, ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటుంది అనుకుంటున్నారు. ఎవరు? వైసీపీ మీద రివెంజ్ తీర్చుకుంటుంది అనుకుంటున్నారు. అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఓడిపోయిన మరుక్షణం రివెంజ్ తీర్చుకునేది వైసీపీ పార్టీలో ఉన్న క్యాడరు, వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకుంటారు. అవునా? అది ఎవ్వరు చర్చించట్లేదు, ఇది మీరు రేపు చూస్తారు. అసలు ఎలా అనాలిసిస్ చేశారు మీరు? ఒక 2019లో జగన్మోహన్ రెడ్డికి జరిగిన ఒక మంచి చెడైంది. ఆ మంచి ఏంటంటే 151 సీట్లతో బ్రహ్మరథం పట్టడం ప్రజలు. ఒక్కసారి 151 సీట్లతో బ్రహ్మరథం పట్టగానే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడింది. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి అతను విధ్వంసాలు మొదలుపెట్టారు. ప్రజావేదిక కూల్చేయటం, తర్వాత ఒక రాజధాని కాదు 3 రాజధానులు అంటాం, ఈ 3 రాజధానిలో ఎక్కడ ఏమి చేయకపోవటం, పోలవరము కట్టకపోవటం, కేంద్రాన్ని ఏమి అడగకపోవటం, నెక్స్ట్ విపరీతమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం, రేట్లు విపరీతంగా పెంచేయటం, అభివృద్ధిని పూర్తిగా పక్కకు పెట్టేయటం, వీటన్నిటితో ఈ 5 సంవత్సరాల్లో వైసీపీలో ఉన్న చాలా మంది ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కానీ అతని పరిపాలన మీద కానీ ఎలాంటి ఒక మంచి ఉద్దేశం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరు ఏం చెప్పాలన్నా ఒక స్టేబుల్ గవర్నమెంట్ 151 ఉన్నాయి, ఎవరు నోరు తెరవలేని పరిస్థితి. అతను బయటికి రాడు, వస్తే పరదాలు కట్టుకొని వెళ్ళిపోతాడు, చెట్లు నరికేస్తారు. వాళ్ళు ఫోన్ చేసేసి మీరు వీళ్ళని తిట్టండి అని పెడతారు, తిట్టే వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ తిట్టిస్తారు. ఇలాంటివి చాలా మనం చూసుకుంటూ వచ్చాం. వీటన్నిటిని నోరు తెరవలేని వాళ్ళంతా అనగదొక్కబడి ఉన్నారు. ఇప్పుడు కూడా దాంట్లో ఉన్నోళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, తిరిగి మాట్లాడితే సీట్ ఇవ్వరు,
రాజకీయ భవిష్యత్తు ఏమైందో తెలియదు. ఇలాంటి సందిగ్ధంలో ఉంటూ వచ్చారు. ఎప్పుడైతే వైసీపీ అధికారం నుంచి పోతుందో దానికి పూర్తి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. ఎందుకంటే ప్రతి నిర్ణయం ఆయన పక్కన ఉన్న నలుగురు రెడ్లు వీళ్ళు మాత్రమే ఏదైతే చేశారో ఆ పరిపాలన, వీళ్ళు ఫస్ట్ A1 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈసారి విజయసాయి రెడ్డి గారిని కిందకి లాగి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పైకి వెళ్తారు A2కి. ఈ పరిపాలన విషయంలో ప్రతి కేసులో విజయసాయి రెడ్డి గారు A2 ఉన్నారు. ఈసారి ప్రమోషన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొట్టేశారు. అతను A2కి వెళ్ళిపోతారు. మళ్ళీ A3లో రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అజయ్ కల్లం రెడ్డి గారు వీళ్ళు మాత్రమే బాధ్యులవుతారు. సో ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా కూడా జగన్ మీద ప్రజలకున్న వ్యతిరేకత వల్ల గెలిచారు అనుకోవచ్చా, లేకపోతే ప్రజలు ఆలోచించి ఓట్ చేశారు భవిష్యత్తు కోసం అని అనుకోవచ్చా? ప్రజలు ఎప్పుడు ఆశావాహులు. ప్రజలు ఏమనుకుంటారంటే ఊహే కదండి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగా చేస్తారు ఈ రాష్ట్రానికి. అతను సొంతగా కంపెనీలు పెట్టారు, భారతీయ సిమెంట్ పెట్టారు, సాక్షి పేపర్ పెట్టారు, ఇంకా పవర్ అది ఇది బిజినెస్లు. సరే అపోజిషను మీరు కరప్షన్ చేశారు, మీరు ఇలా చేశారు, మీరు అలా చేశారు, 1,00,000 కోట్లు దోచుకున్నారు, 40,000 కోట్లు దోచుకున్నారు, 11 ఛార్జ్ షీట్లు, సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, ఎన్ని చెప్పినప్పటికీ ఇంత బిజినెస్ నెట్వర్క్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేసింది నిజం. అతను వెనుకున్న వర్గం నమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవరు ఏదైనా పొలిటికల్ కరప్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఓవరాల్గా ఇతను అడ్మినిస్ట్రేషన్ కానీ ఇతను కానీ చూసేసి నమ్మి యాక్చువల్గా 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడానికి ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇదే ప్రజలే కదా, ఎన్నిసార్లు మనం ఎలక్షన్ పోయినా ఇదే ప్రజలే కదా. 2014లో రాష్ట్రం విడిపోక ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు లీడ్లో ఉన్నారు. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఒక స్లోగన్ ఎంచుకున్నారు ప్రజలు, ఇప్పుడు అనుభవం ఉన్న నాయకుడు అయితే బాగుంటుంది అని. సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ట్రెండ్ మారింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఆయన ఏమేం చేయగలరో చేసుకుంటూ వచ్చారు. ఆయన చాలా మిస్టేక్స్ చేశారు. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు పెద్దగా కనపడుతున్నాయి కదా అని చంద్రబాబు నాయుడు గారు తప్పులు తీసి పడేయలేం. అతను చేస్తానన్న రుణమాఫీ చేయలేకపోయారు. అతనే డెడ్ లైన్ పెట్టిన పోలవరం ప్రాజెక్ట్ని ఫినిష్ చేయలేకపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ మేము కడతామంటే మీకు మా సొంతది మేము కట్టుకున్నప్పుడు మాకున్నంత బాధ్యత మీకు ఉండదు కదా, మీకు సో మెనీ ఇష్యూస్ మాకే ఇవ్వండి కంట్రోలింగ్ అని ఈయనే తీసుకున్నారు, ఈయనే కట్టారు. అయినా కంప్లీట్ చేయలేకపోయారు పోలవరంని. కానీ 78% వరకు లాక్కు రాగలిగారు. మరి జగన్ 1% కూడా చేయలేదు కదా. మీరు ఇల్లు స్లాబ్ వేసి గోడలు కట్టేసి గృహప్రవేశం చేసేస్తారా? టైం కావాలి కదండి ఏదైనా చేయడానికి. నేను అదే అంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రజల్ని తప్పుదారి పట్టించారు. 2 సార్లు ఓపెనింగ్లు పెట్టారు. నీళ్లు రాని ఓపెనింగ్ ఎన్నిసార్లు పెడితే ఏముంది, ఇది ప్రజలు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మిగతాది చేస్తారేమో. మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉండదంటే నేను కొద్దిగా చిన్న దొంగని అతను కొద్దిగా పెద్ద దొంగ అన్నట్లే ఉంది తప్పితే ఇద్దరు ఎంతో కొంత వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్లో వాళ్ళు ఫినిష్ చేయలేకపోయారు. అందుకని ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రావటం కారణమైంది. అలా ప్రజలు నమ్మారు. అంటే జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగ, చంద్రబాబు నాయుడు గారు పెద్ద దొంగ అయితే కాంగ్రెస్ వాళ్ళందరూ శుద్ధపోసలు అంటారా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏమైపోయిందంటే కాంగ్రెస్ గురించి వచ్చేలకే కాంగ్రెస్ 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. రాష్ట్ర విభజనని రీజన్గా పెట్టుకొని రాష్ట్ర విభజనలో నేను 2 అంశాలు చెప్తా. 2 అంశాలుగా దాన్ని పరిగణిస్తే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాడి నుంచి రాష్ట్ర విభజన జరిగే వరకు ఒక వ్యక్తి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 అంశం. ఈ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర విభజన జరిగే వరకు జరిగిన పరిణామాలు ఏమైతే ఉన్నాయో అవి దాదాపు చాలామంది గుర్తుండి ఉంటాయి. దాంట్లో రాష్ట్ర విభజన అనివార్యం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద సీనియర్ కదా రాష్ట్రంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ కదా రాష్ట్రంలో, ఆయన మా పార్టీ అనుకోండి. సేమ్ టైంలో జేడి శీలం గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు.
ఇలా రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక పక్క విభజన వద్దంటూనే ఏది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రెండో వైపు నుంచి తనకేం కావాలి అనే విషయాల్ని బిల్లులో పెట్టుకుంటూ వచ్చింది. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, రాజ్యసభకి వెళ్ళింది, బిల్లు కంపల్సరీ పాస్ అవుతుంది, రాష్ట్ర విభజన కంపల్సరీ జరిగిపోతుందని తెలిసినప్పుడు రాష్ట్రం కోసం ఏం అడిగారు? సమైక్యాంధ్ర అని అడిగారు. విభజన జరిగిపోయిన తర్వాత సమైక్యాంధ్ర ఎలా ఉంటుంది? ప్రజలను తప్పుదోవ పట్టించారు. రాష్ట్రానికి ఏమీ అడగలేదు. ఇప్పుడున్న సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అడగలేదు ఈ రాష్ట్రానికి. అతను కూడా సమైక్యాంధ్ర నినాదం ఎన్నుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నుంచి కేవలం కాంగ్రెస్ పార్టీ నిలబడి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ నిలబడి ఆ రోజు మనకి ఏమేం కావాలి, మనకి పోలవరం ఉంటే, మన పోలవరం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైం నుంచి మనకు అది ఒక స్వప్నం. పోలవరం ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంక్లూడింగ్ రాయలసీమ 2 లిఫ్టులతోటి మనం రాయలసీమకి తీసుకెళ్ళొచ్చు వాటర్ని. నెక్స్ట్ మనకు లేనిది ఏంటి? ఇంక నెక్స్ట్ అట్లా రైతులు ఇరిగేషన్ అంతా మనకి ఇదైపోతుంది, బాగుపడిపోతుంది. మరి విభజనకు ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరెందుకు కంప్లీట్ చేయలేదు? మరి నేను దానికి వస్తాను. రైతులకి తాగు సాగునీరు అందరికి ఉపయోగపడుతుంది. రెండో అంశం వచ్చేసరికి మనకి రాజధాని. మనం రాష్ట్రం విడిపోవటం వలన మనం ఎక్కువ నష్టపోతుంది హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం. హైదరాబాదు లాంటి నగరం నిర్మించుకోవాలంటే మన దగ్గర ఫండ్స్ లేవు. మనం లో బడ్జెట్లో మన రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. మనం అలాంటి సమయంలో రాజధానికి కావాల్సిన నిధులు కేంద్రమే భరిస్తానని బిల్లులో పెట్టారు. దాని తర్వాత రాజధాని ఏర్పడే వరకు మనం లో బడ్జెట్లో ఉంటాం. ఆ లో బడ్జెట్కి కావాల్సిన నిధులు కేంద్రమే భరిస్తుందని బిల్లులో పెట్టారు. ఈ రాష్ట్రం విడిపోవడం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన IIM, IIT, IIIT లాంటి సంస్థలు, ఆ సంస్థలు గిరిజన యూనివర్సిటీ కాడి నుంచి అన్ని సంస్థల్ని మన దీంట్లో పెట్టారు బిల్లులో. రైల్వే జోన్ పెట్టారు. ఇవన్నీ పెట్టి మళ్ళీ రాజ్యసభకు వచ్చేసరికి ఇంకా కావాలి అని చెప్పేసేసి స్పెషల్ స్టేటస్ని అనౌన్స్ చేశారు. ఇన్ని మనకి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ ఇవ్వటంలో లేకపోతే ఇవన్నీ బిల్లులో పెట్టేయటంలో మనం సీనియర్ లీడర్లుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా ఏదైనా ఒక చిన్న పాత్ర పోషించగలిగారా? అలా పోషించకపోవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేయటమే కదా. అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కదండి, కాంగ్రెస్ తీసుకుంది నిర్ణయం. అఖిల పక్షాన్ని కాంగ్రెస్ పిలిచింది, కాంగ్రెస్ నిర్ణయం మాత్రమే తీసుకుంది. ఏం కావాలి అని చెప్పేసి అందరిని అడిగింది. వీళ్ళు ఎవరు ఏమి చెప్పటానికి రెడీగా లేరు. బట్ట కాల్చి కాంగ్రెస్ మీద పడేయటాకే ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ విడిపోతూ మనకి మన హక్కుగా మనం పొందాల్సిన చాలా ఉన్న టైంలో వీళ్ళు రాజకీయాలు చేశారు. రాష్ట్ర ప్రజల తరపున నిలబడలా, రాజకీయం తరపున నిలబడ్డారు. కానీ తెలంగాణ వాళ్ళు అందరూ ఒకటైపోయి వాళ్ళకి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని వాళ్ళు నీట్గా అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోయినాయి. దానికి ప్రధాన కారణం వచ్చేసేసి ఈ పార్టీలతో సంబంధం లేకోకుండా ఇక్కడున్న నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు తీసుకొని వచ్చి బిల్లును రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు? రెండో అంశానికి అందుకే వస్తున్నా. ఒక్కసారి బిల్లు ఏర్పాటు చేసిన తర్వాత నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక పైన, అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక వేదిక పైన, వీళ్ళంతా ఎలక్షన్కి వెళ్ళారు కదా ప్రజల దగ్గరికి. ఏంటి వాళ్ళ అజెండా? వాళ్ళ అజెండానే విభజన చట్టాన్ని అమలు చేయటం. విభజన చట్టమే విభజనే రాంగు అన్నట్టయితే విభజన చట్టం వీళ్ళ ఎలక్షన్ ఎజెండా ఎలా అవుతుంది? కాంగ్రెస్ మీద బట్టేశారు. కాంగ్రెస్ నిజంగా న్యాయం చేసింది, కానీ ఇది ప్రజలు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు టైం పట్టింది. ఈ 10 ఏళ్ళు మేము రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడంటే రాముడు తప్పు చేశాడని కాదు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 10 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ రాజకీయ పార్టీ వచ్చినా బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఏదైనా సరే మన విభజన చట్టం. ప్రజలు ఎటు సైడ్ నిలబడుతున్నారు? విభజన హామీలు ఎవరు నెరవేర్చగలరు? వాళ్ళ సైడ్ నిలబడుతున్నారు. నాయకులు వచ్చి ఏం హామీలు ఇస్తున్నారు? విభజన హామీలు మేము నెరవేరుస్తామని ఇస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ తప్పు చేసింది ఎలా అవుతుంది?
మరి మీరు ఇంత మంచి చేసినప్పుడు ప్రజలకు తెలియదు అంటారా? మరి మిమ్మల్ని గెలిపించుకోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీని. కరెక్టే. మనకు ఒక సామెత ఉంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందని. అది కరెక్ట్గా కాంగ్రెస్ విషయంలో జరిగింది. ప్రజలు కోపంగా ఉన్నారు విభజన వద్దని. ఆ సమయంలో విభజన అనివార్యమైంది. మనం చూస్తూనే ఉన్నాం. ఒక సైడ్ విభజన చేస్తే మనం రోడ్డును పడతామనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. విభజన చేయకపోతే అప్పటికే ఎంతో ప్రాణత్యాగాలు చేసుకుంటూ తెలిసి తెలియని వాళ్ళు, విద్యార్థులు, ఉద్యమకారులు చాలామంది ఒక సైడ్ తెలంగాణలో విపరీతమైన ఇదిగా ఉంది. అక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్లో ఎవరున్నా కూడా, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నా కూడా తీసుకోవాల్సింది అనివార్యమైపోయింది. అనివార్యమైనప్పుడు అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన జరగకూడదు అనే ఏదైతే కోరుకుంటూ ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారో దాన్ని పట్టుకొని మిగతా పొలిటికల్ పార్టీలు ఇది ఎలా జరుగుతుంది అని కన్విన్స్ చేయటం పోయేసేసి వాళ్ళని ఆ విధంగా సాటిస్ఫై చేసుకుంటే, వాళ్ళ కోపాన్ని సాటిస్ఫై చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి ఏం కావాలని తీసుకుంటూ మేము వెళ్ళాం. అదే చెప్తున్నా కదా, మాది ఏదైతే నిజం ఉందో అది వచ్చి ప్రజల్లోకి వచ్చేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసింది. వీళ్ళిద్దరూ కలిసి ఊరంతా తిప్పేశారు. ఓకే, సో మనం పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి ఈ డిబేట్ దాకా వచ్చేసాము. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది. సో ఇప్పుడు పులివెందుల కాన్స్టిట్యున్సీ పోలింగ్ ఎలా జరిగింది అసలు? మీకు ఇంత ముందుగా చెప్పినట్లే పులివెందుల కాన్స్టిట్యున్సీలో పోలింగ్ అంటే చాలా చోట్ల అరాచకాలు, చాలా దాడులు జరిగాయి కార్యకర్తల మీద, లేకపోతే నాయకుల మీద, టీడీపీ నాయకుల మీద. అట్లా చాలా చోట్ల ఇట్లా బ్యాలెట్లు విషయంలో కావచ్చు చాలా దారుణాలు జరిగాయి. మరి పులివెందులో ఎట్లా ఉంది అని తెలుసుకోవాలని. చాలా చోట్ల జరిగినాయి. ఎస్, పులివెందుల్లో కానీ కడప పార్లమెంట్ పరిధిలో కానీ జరిగిన ఇన్సిడెంట్లు చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అదే అక్కడే అర్థమైపోయింది. దాడుల్ని వైసీపీ పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళు ప్రతి చోట ప్రోత్సహించారు. పల్నాడులో ప్రోత్సహించారు, ఎక్కడెక్కడ అవకాశం ఉందో ప్రతి చోట ప్రోత్సహించాడు. ప్రజలే డిసైడ్ అయిపోయి మేము షర్మిలా గారు వెనక నిలబడ్డాము, మేము న్యాయం సైడ్ నిలబడ్డాము అన్నప్పుడు దాడులు ఎవరు చేయాలండి? ప్రజలు వచ్చే చేయాలి. ప్రజలను రిప్రజెంట్ చేస్తున్న లోకల్ నాయకులు చేయాలి. ఆ నాయకులు వెనక ప్రజలు లేనప్పుడు నాయకులు వచ్చి ఎలా చేస్తారు? మీరు అక్కడ దాడులు జరగలేదు అన్నప్పుడే అక్కడ ఉన్న ఓటింగ్ అంతా షర్మిలా రెడ్డి గారికి జరిగింది అని మీకు అర్థమైపోతుంది అంటారు. ఓకే, సో వార్ వన్ సైడ్ అయిపోయింది షర్మిలా గారు పులివెందుల్లో. అసలు వారే లేదంటున్నా. వారే లేదా? ఓకే, గెలిచేసాము, అయిపోయింది. ఓకే, దాదాపుగా ₹1 డబ్బులు పంచకుండా కొన్ని నెలలు వెరీ ఫ్యూ టైంలో వెళ్ళి క్షేత్రస్థాయిలో సరైన మాకు ఎలాంటి నాయకత్వాన్ని ఏర్పరచుకునే సమయం కూడా లేకుండా 2 పార్టీలు ప్రధానంగా డబ్బు సంచులతో విపరీతంగా పోరాడుతుంటే అలాంటి చోటకు పోయి నిలబడి ప్రజా మద్దతుతోటి మాకు ఓట్లేపిచ్చే ఏజెంటు దేవుడే, ఓటరు దేవుడే. మాకు ఈ 2 ఫ్యాక్టర్స్ అక్కడ, ఇంకా వేరే ఏమీ లేవు. ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళారు, షర్మిలా గారికి వేశారు. పోలింగ్ బూత్కి వెళ్ళారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు మర్డర్కి అగెనిస్ట్గా చేశారు. పోలింగ్ బూత్కి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వచ్చిన ఆడపడుచులు వడిని నింపారు, కొంగు చాపి అడిగారు న్యాయం చేయమని. 5 ఏళ్ల పాటు పోరాడారు వ్యవస్థలతోటి, వాళ్ళకి న్యాయం పోరాడి రావణాసులతోటి రాక్షసులతోటి పోరాడి వ్యవస్థలన్నిటినీ దుర్వినియోగం చేస్తుంటే అన్నిటితో పోరాడి 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 అలసిపోయి పుట్టింటికి వచ్చి ఏం చేశారు? ఇది మా పరిస్థితి, ఇదిగో మిమ్మల్ని అడుగుతున్నామని వడిచాపి అడిగాడు. ఆ వడి నిండా ఓట్లు వేశారు కడప ప్రజలు. కడప ప్రజలందరికీ మీ ఛానల్ తరపు నుంచి మరొకసారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. న్యాయం సైడ్ నిలబడినందుకు, ఆడబిడ్డల సైడ్ నిలబడినందుకు. రిజల్ట్ కన్నా ముందే మీకు అర్థమైపోయింది. రిజల్ట్ అనేది ఒక డేట్ మనం ఫిక్స్ చేసుకున్నాం, ఆ డేట్ ప్రకారం రిజల్ట్స్ వస్తాయండి. నిజం అనేది బ్యాలెట్ బాక్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు షర్మిల గారు చూసుకున్నా, అవినాష్ గారు చూసుకున్నా, సునీత గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ పులివెందులకు సంబంధించిన వాళ్ళు. మీరు అక్కడ క్యాంపెయిన్ చేశారు. అసలు వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఏంటండి? యాక్చువల్లీ వైఎస్ గారి ఫ్యామిలీలో ఏం జరిగింది అనేది షర్మిలా రెడ్డి గారు ఇవన్నీ మనం మాట్లాడుతూనే ఉన్నాం.
దాన్ని ఇంకా సింప్లిఫైడ్ చేసి ప్రతి పామరుడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక బాహుబలి సినిమానే వాళ్ళ కథ. ఓకే. బాహుబలి ఏముంటుంది, ఎంతటి బాహుబలి పెద్ద పాన్ ఇండియా సినిమా, చాలా పెద్ద సినిమా, అందరూ క్యూరియాసిటీగా ఎదురు చూసిన సినిమా, బాగా హిట్ అయిన సినిమా కూడా, అందరూ దాదాపు చూసి ఉంటారు. ఆ బాహుబలి కథాంశం ఏముంది, ఒక అత్త కోడల మధ్యలో బాహుబలి బలవుతాడు. అవునవును, బాహుబలి. అలాగే ఇది వైఎస్ బాహుబలి, వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ గారి ఫ్యామిలీకి సంబంధించిన బాహుబలి. ఓకే. దీంట్లో విలన్ నుంచి వస్తే నాజర్ గారు మెయిన్ విలన్, బిజ్జల దేవ నాజర్ గారు. బల్లాల దేవుడు ఎవరంటే అవినాష్ రెడ్డి గారు. శివగామి దేవి ఎవరంటే విజయమ్మ గారు. ఓకే. అయితే కట్టప్ప చాలా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్. కానీ ఈ వైఎస్ బాహుబలిలో కట్టప్ప వచ్చేసేసి డ్యూయల్ రోల్, 2 రోల్స్ చేసేసారు. ఓకే. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అంటే 2019 వరకు ఒక పార్ట్ తీసుకుంటే షర్మిలారెడ్డి గారు కట్టప్పగా ఉన్నారు. ఓకే. ఆ కట్టప్పగా ఉండి తన రాజ్యాన్ని కాపాడుకుంటూ రాజు అంటే అన్న జైలుకి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ క్యాడర్లో ఎలాంటి నిరుత్సాహం లేకుండా పార్టీని ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంచుతూ రాజ్యాన్ని కాపాడారు. 2019 తర్వాత రాజే అన్యాయం చేశాడు అని నమ్మిన తర్వాత ఈమె బాహుబలిగా తిరగబడ్డారు. కట్టప్పే బాహుబలి అయ్యారు ఇక్కడ. ఎట్లయితే క్లైమాక్స్ లో ఆ రాజ్యం మీదకే దండయాత్ర చేశారో అలా విలన్ కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా హీరో. ఎందుకంటే 2000 ఎట్లయితే రాజ్యం నుంచి ఇతన్ని మిస్అండర్స్టాండింగ్తో తరిమేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మిస్అండర్స్టాండింగ్తో తరిమేశారు. కాదు, అది ఈ అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈమె బాహుబలి, కట్టప్పే బాహుబలిగా మారి బాహుబలి లాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వచ్చి ఈ ఎలక్షన్లో యుద్ధం చేశారు. ఓకే. ఇదే అక్కడ జరిగిన ఇన్సిడెంట్. క్లారిటీ ఇచ్చేశారు, చాలా ఈజీగా అర్థమైపోయేలా చెప్పేశారు. సో అసలు ఫ్యామిలీలో జరుగుతున్న యుద్ధాలు, గొడవలు కరెక్టే, కానీ వదిన ఆడపడుచు మధ్య ఎంతో ప్రేమ ఉండేది. షర్మిల గారు, భారతి గారు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు కలిసి ఒకటే కారులో వచ్చి భుజం మీద చేతులు వేసుకొని అంత క్లోజ్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. వాళ్ళ మధ్య ఎందుకు ఇంత డిస్ప్యూట్ వచ్చింది, ఎందుకు అట్లా జరిగిందంటారు? అంటే మీరు ప్రచారంలో షర్మిల గారు పక్కన ఉన్నారు, ఆవిడ మీద ఎన్నో అలిగేషన్స్. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే షర్మిల గారు పక్కన నేను లేను. నేను పులివెందులుగా ఇన్ఛార్జిగా ఉన్న విషయం షర్మిల గారికి తెలుసో లేదో కూడా నాకు తెలియదు. అయ్యో బాబాయ్. షర్మిలారెడ్డి గారు చాలా హెక్టిక్ షెడ్యూల్. మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఒకవైపు రాష్ట్రం మొత్తం ప్రచారం చూసుకోవాలి, బాధ్యతలు చూసుకోవాలి, ఇంకోవైపు కడపలో తను పోటీ చేసే బాధ్యతలు చూసుకోవాలి. ఇలా కనీసం కలిసే పరిస్థితి కాదు, ఎదురైనా ఒకసారి ఎలా ఉన్నామా అని అడిగే పరిస్థితి కూడా లేదు, అంత హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నారు. సో నేను పక్కన ప్రచారంలో లేను. ఒక కాన్స్టిట్యున్సీలో నేను నిజం చెప్పాలంటే ఆ ఫ్యామిలీలో మన సునీత గారు, వివేకానంద రెడ్డి గారి డాక్టర్ సునీత రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో నేను ఎక్కువ స్పెండ్ చేశాను. ఎందుకంటే పులివెందుల బాధ్యతల్ని రాజశేఖర్ రెడ్డి గారు చూసుకోవటం వల్ల నేను అక్కడ ఉండటం వలన తనతో ఎక్కువ ఇంటరాక్షన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే పులివెందుల అసెంబ్లీ క్యాండిడేట్ ఉన్నారు ధ్రువ్ కుమార్ రెడ్డి అని. ఆ ధ్రువ్ కుమార్ రెడ్డి తోటి నేను కలిసి ప్రచారంలో పాల్గొన్నా, కానీ షర్మిలారెడ్డి గారితో నేను ఏ రోజు ప్రచారంలో పాల్గొనలేదు. మీరు అడిగిన క్వశ్చన్ మళ్ళీ బాహుబలి సినిమానే. కట్టప్ప రాజ్యంలో ఉన్నప్పుడు అందరితో బాగానే ఉంటారు కదా, ఎందుకంటే రాజ్యాన్ని కాపాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని విభేదించినప్పుడే వాళ్ళు శత్రువులుగా మారేది. మీరు బాగున్నప్పుడు రిలేషన్ అన్ని బాగానే ఉంటాయి, బాగాలేని కాదు అని ఒక యుద్ధం ప్రకటించినప్పుడు రాజ్యం మీద అది వేరుగా ఉంటుంది. కానీ ఆవిడ మీద ముందు నుంచి కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి, ఆవిడ వేరు పడక ముందు నుంచి కూడా చాలా ఎలిగేషన్స్, చాలా ట్రోల్స్ చేశారు ఆవిడ్ని. అంటే ముందే ఊహించారంటారా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల రేపొద్దున నాకు వ్యతిరేకంగా మారబోతుంది అని టీడీపీ మీద నెట్టేసే ఉద్దేశం అయింది? అది నేను
నేను చెప్పడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే మేము ఏ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎవరి మీద కూడా మేము ఒక చిన్న ట్రోల్ కూడా చేయలేదు. ఓకే. ఒకటే ఒక అలిగేషన్ మా పైన మోపింది ఏంటంటే, మేము అంటే కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి అనేది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక. అలాంటి రాహుల్ గాంధీ గారు ఆయన పేరుని ఛార్జ్ షీట్లో పెట్టారు అనే అలిగేషన్ మేము మోసాం కొన్ని రోజుల పాటు. అది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ వైఎస్ షర్మిలారెడ్డి గారికి క్లారిటీ ఇచ్చారు. ఓకే. మేం కాదు పెట్టింది, మేము అసలు పెట్టలేదు అన్నప్పుడు ఆమె వెనక్కి వెళ్ళి ఎవరు పెట్టారు అని చూసినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇప్పుడు ఎవరైతే ఏఏజీగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చారో ప్రభుత్వం తరపు నుంచి, ఆయన ద్వారా అఫిడవిట్ టేపిచ్చి జగన్మోహన్ ఒక కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టాకి ప్రయత్నించి సఫలమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారే అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే, తండ్రినే ఎప్పుడు షర్మిలారెడ్డి గారు ఒకటి సంబోధిస్తూ ఉంటారు మన మీటింగుల్లో, ప్రతి మీటింగ్లో చెప్తారు, అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, పులి కడుపున పులే పుడుతుంది అంటారు. పులి లాంటి వ్యక్తికి ఈ నక్క జిత్తుల వ్యవహారాలు పెద్దగా నచ్చవు. ఏదైనా ఉంటే పోయి వేటాడటం తప్పితే. చాలా సందర్భాల్లో రాజశేఖర్ రెడ్డి గారు కూడా షర్మిల నా ఆత్మ, నాకు ఒక గైడెన్స్ తను అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందరికి తెలిసినయే. ఆ ఫ్యామిలీలో ఎక్కువ విషయాలు మీరు మా మేడం గారిని అడిగితేనే మంచిది. నేను ఎంతవరకు లేదు, మీరు యాజ్ ఏ పర్సన్ గా పార్టీ తరపున కాకుండా ఇద్దరు ఆడబిడ్డలు కష్టపడుతున్నారని చూసి మీరు స్పందించారు. అదే ఇప్పుడు మీ పార్టీ పరంగానే స్పందించారు. నేను యాజ్ ఏ పర్సన్ గా అడుగుతున్నాను, ఆడబిడ్డ మీద ఈ రకమైన ట్రోల్స్ చేయించడం, ఎల్లో చీర కట్టిందని, ఇదంతా మీరు ఏ విధంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి వైపు? మేడం ఆ ఇన్సిడెంట్ గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా ఒక ఆడపిల్ల యొక్క, నేను అమ్మాయిని అబ్బాయినే కదా, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా తప్పే. అది అసలు అన్నోడికి బుద్ధి లేదు, విశ్లేషించినోడికి తలే లేదు అనే లెక్కకి వెళ్తుంది. ఇంకా దానికి మేడం గారు అందరి సమక్షంలో దాన్ని చెప్పారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని చేదరించుకున్నారు. అదంతా మీకు తెలిసిందే. ఇంకా వాళ్ళ స్థాయి అది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.